మీ పేరయ్యా? నా పేరు రెడ్డి అండి, కుప్పాల. ఏం చేస్తుంటావు? వర్క్ ఎగ్జామ్ అండి. చూసావు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నీకేమైనా పథకాలు నచ్చినాయి దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ బాగున్నాయి. ఏమేమి నచ్చినాయి? అన్నీ నచ్చినాయి అండి. ఇప్పుడు ఆయన చేసిన పథకాలన్నీ కూడా అన్నీ నచ్చినాయి మాకు. మేము ఆయన పార్టీల నుంచి వెనక్కి వెళ్ళమండి. అది సరే, ఇప్పుడు షర్మిల రెడ్డి గారు అభివృద్ధి లేదు, పథకాలు ఏం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనే సరిగ్గా చేయలేదని చెప్పేసి అంటున్నారు షర్మిల రెడ్డి గారు. యాక్చువల్లీ ఏమంటారు? అనుకున్న వాళ్ళని అపూర్వండి. అవి అనుకున్నాయని తప్పండి. ఈయన తప్పు అనిపించుకుంటాయి కానీ వాళ్ళందరూ పోగాడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అనిపించుకుంటాయి కానీ అండి, జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ మంచి పనులేనండి. అది మరి షర్మిల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నయ్య అనకుండా జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు ఏం పథకాలు చేస్తారు, ఏమి చేయలేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. ఫస్ట్లో మరి జగన్మోహన్ రెడ్డి షర్మిల రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఇవన్నీ చేసింది. మరి ఇవాళ కాదని అనేటప్పుడు కాంగ్రెస్లో పార్టీకి వెళ్ళిందండి ఆవిడ. జగన్ అనేది బాగానే ఇవన్నీ అన్నీ అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు వదలలేదండి? మరి జగన్ అంటే ఎందుకు వదలలేదు షర్మిల రెడ్డి గారికి చెప్పండి ఒకసారి. ఆ పదం మీద ఏమోహం ఉందా? వాళ్ళు పెడతారా? ఇప్పుడు ఈయన పెట్టలేదా? పోనీ ఈయన పదం అడిగితే ఈయన ఇచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కదా. అవును, మరి కాంగ్రెస్లోకి వెళ్తాం ఏంటండి చెప్పండి. కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ ఆవుదోడ ఉన్నప్పుడు ఉన్నప్పుడు పడిపోయింది. అప్పుడు లేని కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హేమంత్ రెడ్డి గారు బతికిచ్చాడు దాన్ని. బతికిచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే ఎవరో డిపాజిట్లు ఎవరో వేయరండి. ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు రావు. మరి అంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో అంత సినిమా లేదంట? లేదండి, లేదు, సినిమా లేదండి. మరి ఎందుకు కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపించింది ఈవిడ? మరి ఈవిడ మొక్కు చూపించింది అంటే ఇప్పుడు ఆవిడ సపోర్ట్ కోసం మొక్కు చూపించిందండి. అది సపోర్ట్ కోసం మొక్కు చూపిస్తుంది. ఇదంతా చంద్రబాబు వాడి డ్రామాలో ఇరుక్కున్నారంటారు. చంద్రబాబు చేసిన డ్రామాలను ఉరుక్కున్నారండి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇప్పుడు షర్మిల గారిని కానీ, వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని వీళ్ళందరూ డ్రామా అండి, డ్రామా అని ఆడిస్తున్నారండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెంటేయాలి బయటకని. అది ఆయన చేసిన పథకాలన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఆయనకే వేస్తాం ఓటు. అది మళ్ళీ ఆయనకి వేస్తారు ఓటు. మళ్ళీ ఆయనకే వేస్తాం అండి. మరి రాజశేఖర రెడ్డి పెట్టే కదా, మరి రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉంటుంది కదా మీకు. మరి షర్మిల రెడ్డి గారు ఉన్న మరి వస్తున్నారు, ఆవిడ అభిమానం ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్లో షర్మిల రెడ్డి గారు ఏం చేసింది? ఫస్ట్లో అన్నగారి మీద క్యాన్వాసింగ్ చేసుకుంది. క్యాన్వాస్ చేసుకుని అంత మనీ తప్పుకుంది. ఆయన పార్టీ ఇవ్వలేదండి. అమ్మగారు కూడా, జగన్మోహన్ రెడ్డి అమ్మ కూడా, చెల్లి కూడా సపోర్ట్ ఎట్టు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారికే చేశారు. మరి చేసినప్పుడు ఇవాళ ఎందుకు పనికి రాలేదండి వాళ్ళకి? అమ్మగారు అంటే వచ్చేసింది. మరి షర్మిల రెడ్డి గారికి ఏంటండి పని? కాంగ్రెస్ పని ఏంటండి చెప్పండి సరి. పదం మీద ఆశ. పదం అంతా ఈయన ఇవ్వడా? అనే నాకు పదవి కావాలంటే ఇవ్వదా? ఇవ్వడా ఆయన? ఎంతోమందికి ఇస్తున్నాడు, ఎంతోమంది పోషిస్తున్నాడు, ఎంతోమందికి డబ్బులు ఇస్తున్నాడు, ఎంతోమందిని బతికేస్తుంది. ఆయన చేసిన పనులు ఏముంది తేడా ఉంది? ఏమో చెప్పమ్మా. అదండి, కాంగ్రెస్ అడ్డంగా చీలదీస్తే కానీ వీళ్ళందరూ ఈ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, షర్మిల రెడ్డి గారిని వీళ్ళందరూ పోగు చేసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ రెడ్డి గారిని బయటికి గెంటేయాలని వీళ్ళందరూ పొచ్చామండి. అంతే, వీళ్ళ వల్ల ఏం కాదు. అది మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్నారు కదా కాంగ్రెస్లో. మరి ఇంతకుముందు కాంగ్రెస్ ఏమో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్నారు కదా, మరి ఆశిస్తున్నారు కాబట్టి ఎవరు ఆవిడ రాసిస్తే మరి ఓట్లు వేయాలి కండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తే, చంద్రబాబు ఇచ్చేస్తే, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తే ముఖ్యమంత్రి అయిపోద్దండి. జనం ఓట్లు వేయాలి కదండి, జనం ఓట్లు వేయాలి కదా. చెప్పండి సరే. కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు నలుగురు ఇచ్చేస్తా ఉంటున్నారు ఆవిడ ముఖ్యమంత్రి పదవి. వీళ్ళు జనం ఓట్లు వేయకుండా వాళ్ళు ఇచ్చేస్తారా? చెప్పండి సరే. వాళ్ళ చేతిలో ఉందా? అదండి, ఇప్పుడు మేము ఫస్ట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేస్తామండి. ఆయనే మాకు ముఖ్యమంత్రి అండి. కొన్ని సీట్లు రాకపోయినా ఆయన మళ్ళీ సీఎం అయినండి. మరి చంద్రబాబు మాటలు నమ్మరా? మరి చంద్రబాబు ఎంతకన్నా గొప్పగా చేశాడు. జనాన్ని మోసం చేశాడు. 10 ఏళ్ళు ఇది చేసి రాజకీయం చేసి లాస్ట్లో ఓట్లు వెళ్తున్న వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి రుణమాఫీ అన్నాడు. మొత్తం ఆడవాళ్ళకి అందరూ రుణమాఫీ ఎక్కడ చేసాడండి? పోతారం తీసుకెళ్ళాడు. అక్కడికి పోలవరం తీసుకెళ్ళి ఏం చేశాడండి? వాళ్ళందరూ రుణమాఫీ అని మురిపించాడు, చేశాడు. చివరి ఓట్లు వచ్చినప్పటికీ తప్పు దెబ్బాడు. ఎవరండి అప్పుడు గెలిచింది? ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. మాట ఇప్పుడు ఎన్నో పథకాలు పెట్టాడు ఆయన. అన్ని పథకాలన్నీ నెరవేర్చాడు కదా. ఆయన చేసిన తప్పు ఏంటంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేయించి చెప్పండి ఒకసారి, మీరు కూడా చెప్పండి. మరి బాబు వస్తేనే భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. లేదండి, అవన్నీ ఎప్పుడో చేశాడు. అవన్నీ బాబు వచ్చాడు, బాబు చేశాడు, బాబు ముంచేశాడు మమ్మల్ని. అంతే అన్నీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తడవ కూడా సీఎమేనండి.